హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గుంటూరు జిల్లాలో రాజకీయంగా చాలా కీలకమైన నియోజకవర్గాలలో పెదకూరపాడు కూడా ఒకటి. 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కానీ కేవలం 5 ఏళ్ల తర్వాత 2024లో అదే నియోజకవర్గం టీడీపీ వైపు భారీగా స్వింగ్ అయింది. అసలు ఈ మార్పు ఎందుకు జరిగింది? ఏ మండలాలు ఫలితాన్ని మార్చాయి? 2029లో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ తిరిగి బలం పుంజుకుంటుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా అసలు పెదకూరపాడు ప్రత్యేకత ఏమిటి? పెదకూరపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో కీలక రాజకీయ కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ నియోజకవర్గంలో అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన కొన్ని గ్రామాలు ఉండటం ప్రత్యేకత. రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపార వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉండటం వల్ల ప్రతి ఎన్నికలో ఈ ప్రాంతం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. రాష్ట్ర రాజకీయ వాతావరణం కూడా ఇక్కడి ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. 2019 ఎన్నికలలో ఏం జరిగింది? 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ బలంగా కనిపించింది. ఆ ప్రభావం పెదకూరపాడులో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు 99,577 ఓట్లు సాధించి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ గారు 85,473 ఓట్లు పొందారు. అంటే వైఎస్ఆర్సీపీ 14,104 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2024లో పరిస్థితి ఎలా మారింది? 2024 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ కూటమి తరపున పోటీ చేసిన భాష్యం ప్రవీణ్ గారు 1,12,957 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గారికి 91,868 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ 21,089 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గం 2024లో టీడీపీ బలమైన కోటగా మారింది. అసలు స్వింగ్ ఎంత జరిగింది? 2019తో పోలిస్తే టీడీపీ దాదాపు 27,500 ఓట్లు పెంచుకుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ దాదాపు 7,700 ఓట్లు కోల్పోయింది. మొత్తంగా చూస్తే సుమారు 35,000 ఓట్ల పొలిటికల్ స్వింగ్ జరిగింది. అంటే ఇది సాధారణ మార్పు కాదు. నియోజకవర్గ రాజకీయ దశ పూర్తిగా మారిందని చెప్పొచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో ఉండే మండలాలు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. అవి ఏంటంటే పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ. ఈ నియోజకవర్గ స్థాయి ఫలితాల పోలికని 2019 వర్సెస్ 2024 ప్రధాన పార్టీల ఓటు శాతం ఎలా ఉందనేది ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మండలాల వారి రాజకీయ ధోరణి. వాటిలో మొదటిది అమరావతి మండలం. రాజధాని అమరావతి అంశం 2024 ఎన్నికలలో కీలక ప్రభావం చూపింది. రాజధాని అభివృద్ధి, పునరుద్ధరణ హామీతో టీడీపీకి భారీ మద్దతు లభించిన ప్రాంతంగా పరిగణించబడుతుంది. 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లలో గణనీయమైన తగ్గుదల కనిపించిన ప్రాంతాలలో ఇదొకటి. రెండవది పెదకూరపాడు మండలం. సాంప్రదాయంగా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ ఎక్కువగా ఉండే మండలం ఇది. 2024లో కూటమి ఓట్లు ఇంటిగ్రేట్ అవ్వడంతో టీడీపీ ఆధిక్యం పెరిగింది. పట్టణ పరిసర గ్రామాల్లో టీడీపీకి ఎక్కువ స్వింగ్ నమోదైనట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. మూడవది క్రోసూరు మండలం. ఇది రైతు ఆధారిత మండలం. 2019లో వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. 2024లో రైతు, యువత, ఉద్యోగ వర్గాలలో టీడీపీకి మద్దతు పెరిగినట్లు ఎన్నికల ధోరణి సూచిస్తోంది. నాలుగవది అచ్చంపేట మండలం. బీసీ మరియు రైతు వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. 2024లో కూటమి ఓటు బదిలీ విజయవంతంగా జరిగిన ప్రాంతాలలో ఒకటిగా భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకులో కొంత కోత ఏర్పడింది. ఐదవది బెల్లంకొండ మండలం. గ్రామీణ ఓటర్లు అధికంగా ఉన్న మండలం ఇది. 2019లో వైఎస్ఆర్సీపీకి మంచి ఆధిక్యం లభించిన ప్రాంతాల్లో ఇది ఒకటి. 2024లో ఆ ఆధిక్యం గణనీయంగా తగ్గి టీడీపీకి అనుకూలంగా స్వింగ్ కనిపించింది.
ఓవరాల్గా 2019 నుంచి 2024 వరకు స్వింగ్ సారాంశం ఏంటనేది, ప్రధాన పార్టీల ధోరణి ఎలా ఉందనేది ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్, టీడీపీ వైపున్న ప్రధాన నాయకులు. పెదకూరపాడు రాజకీయాలలో ప్రస్తుతం టీడీపీ తరపున ప్రధానంగా కనిపించే నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ వైపున్న ప్రధాన నాయకులు ఎక్స్ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక టీడీపీ బలాలు. వాటిలో మొదటిది అమరావతి రాజధాని అంశం, రెండవది ప్రస్తుతం అధికార పార్టీగా ఉండటం, మూడవది టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలం, నాలుగవది కమ్మ మరియు కాపు వర్గాల్లో బలమైన మద్దతు, ఐదవది 2024లో వచ్చిన భారీ మెజార్టీ వల్ల కేడర్లో ఉన్న ఉత్సాహం. టీడీపీ బలహీనతలు. వాటిలో మొదటిది అధికార వ్యతిరేకత పెరిగే అవకాశం, రెండవది అభివృద్ధి హామీలు అమలు కాకపోతే అసంతృప్తి పెరగటం, మూడవది రైతు మరియు యువత సమస్యలు పెరిగితే ప్రతికూల ప్రభావం పడే అవకాశం, నాలుగవది బీసీ వర్గాల్లో మద్దతు తగ్గితే ఎన్నికల సమీకరణ మారే అవకాశం. ఇక వైఎస్ఆర్సీపీ బలాలు. వాటిలో మొదటిది బలమైన సాంప్రదాయ ఓట్ బ్యాంక్, రెండవది రెడ్డి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ప్రభావం, మూడవది జగన్ వ్యక్తిగత ఓట్ బ్యాంక్, నాలుగవది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఉన్న పార్టీ నిర్మాణం, ఐదవది 2024లో ఓడిపోయిన దాదాపు 92,000 ఓట్లు సాధించడం. వైఎస్ఆర్సీపీ బలహీనతలు. వాటిలో మొదటిది 2024లో భారీ ఓటమి, రెండవది అమరావతి ప్రాంతంలో బలహీన స్థితి, మూడవది కూటమి ఓటు సమీకరణను ఎదుర్కోవడం కష్టం కావడం, నాలుగవది కొన్ని బీసీ వర్గాల్లో మద్దతు తగ్గటం. తర్వాత 2029లో గెలుపును నిర్ణయించే అంశాలు. అమరావతి అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, రైతుల సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు పెరుగుతాయి, టీడీపీ కూటమి కొనసాగుతుందా, వైఎస్ఆర్సీపీ స్థానికంగా ఎంత బలపడుతుంది, బీసీ మరియు యువ ఓటర్ల వైఖరి ఎలా ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి. టీడీపీ గెలవాలంటే అమరావతి అభివృద్ధి స్పష్టంగా కనిపించాలి, భాష్యం ప్రవీణ్ స్థానికంగా చురుకుగా ఉండాలి, కూటమి కొనసాగాలి, రైతు యువత అసంతృప్తి పెరగకూడదు. వైఎస్ఆర్సీపీ గెలవాలంటే బలమైన స్థానిక అభ్యర్థిని నిలబెట్టాలి, బీసీ ఎస్సీ ఓటర్లలో తిరిగి పట్టు సాధించాలి, ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవాలి. మా రాజకీయ విశ్లేషణ. ప్రస్తుత పరిస్థితులను మాత్రమే పరిశీలిస్తే టీడీపీ 55 నుంచి 60% వరకు ఆధిక్య స్థితి, వైఎస్ఆర్సీపీ 40 నుండి 45% వరకు పోటీ స్థితి. అయితే ఇది ఎన్నికల ఫలితం కాదు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా చేసిన ఒక విశ్లేషణ మాత్రమే. ఒక కీలక విషయం ఏంటంటే, పెదకూరపాడు నియోజకవర్గం గత 3 ఎన్నికలలో ఒక ఆసక్తికరమైన ధోరణి చూపించింది. 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ, 2024లో మళ్ళీ టీడీపీ. అంటే ఇక్కడ ఓటర్లు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి స్వింగ్ అయ్యే అవకాశానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పార్టీ కూడా నిర్లక్ష్యం చేయలేము, వెనకబడిన పార్టీపై కూడా ఆశలు వదులుకోలేము. ఇక ఫైనల్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? 2029లో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్